ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్రోహులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఖండించారు. ప్రధానిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అరాచక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న నేతలపై ఇలాంటి భాష, పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్యంలో తీవ్రంగా ఖండించదగిన విషయమని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని గడ్కరీ తెలిపారు. ప్రజలు తిరస్కరించిన నేతలు, పార్టీలు ప్రధాని గురించి అవాకులు చవాకులు పేలుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దుయ్యబట్టారు. దేశానికి ఏ రాజకీయ పార్టీ, ఏ కుటుంబం ద్రోహం చేసిందో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి విమర్శించారు. రాహుల్ గతంలోనూ ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కోర్టులో క్షమాపణలు చెప్పారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. తాజా వ్యాఖ్యలకు రాబోయే ఎన్నికల్లో దేశ ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. అటు రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించుకుంది. మోదీ ప్రభుత్వం గురించి వీధుల్లో వినపడే మాటల కంటే రాహుల్ గాంధీ చెప్పింది చాలా తక్కువని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా అన్నారు.